ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలింది. వాటర్ టెస్టులు చేసేందుకు ఒక ఫుడ్ సేఫ్టీ మొబైల్ టెస్టింగ్ వాహనాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. నీటిలో కాలుష్యం ఉందా, ఆ నీటిలో ఎంత క్వాలిటీ ఉందనే విషయాన్ని తెలుసుకునేలా ఈ మొబైల్ టెస్టింగ్ వాహనం పనిచేస్తుందని అంటున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. డయేరియా కేసులు పెరిగిపోతూ ఉండడంతో స్థానికంగా నీటి కాలుష్యం ఎంతవరకు ఉంది, ఆ నీరు కాలుష్యం అయిందా అవలేదా అనే వాటిని కూడా చెక్ చేసేందుకు ఇక్కడికిక్కడే చెక్ చేయడానికి వీలుగా ఒక నీటి శాంపుల్స్ ని చెక్ చేసేటటువంటి ఒక వాహనాన్ని కూడా, అంటే ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అని చెప్పి ఒక వాహనాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వాహనంలో ఈ టెస్టింగ్ అయితే కూడా చేస్తారు. అయితే ఇక్కడ మనతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారి ఉన్నారు. సార్, ఈ టెస్టింగ్ ఎలా, అంటే ఏ విధంగా చేస్తారు, అంటే శాంపుల్స్ ఎలా ఏ రకంగా తీసుకోవడం జరుగుతుంది? ఇవి ఎపిడమిక్ వచ్చినప్పుడు ఈ టెస్టింగ్ అండ్ ఫుడ్ సేఫ్టీ వీల్స్ అనే వెహికల్ ని తీసుకొచ్చి అక్కడ స్టే చేపిస్తామండి. పబ్లిక్ వాళ్ళ వాటర్ తాగేది డౌట్ గా ఉన్నా లేదా బయట నుంచి తెచ్చుకొని టెస్ట్ చేయించుకోవచ్చు. అట్లానే అట్ ది సేమ్ టైం మా టీమ్స్ ఉంటాయండి, సీనియర్ అనలిస్ట్, శాంపిల్ టేకర్స్, వీళ్ళందరూ కూడా ఈ ఎపిడమిక్ వచ్చిన ఏరియాలో వాటర్ శాంపిల్ కలెక్ట్ చేసి ఇక్కడ స్పాట్ లో కెమికల్ అనాలిసిస్, టీడీఎస్, క్లోరిన్ వాల్యూస్ చూస్తారు. ఏదన్నా డౌట్ వస్తే బ్యాక్టీరియాలజీ కోసం గుంటూరు ల్యాబ్ కి పంపించేసి 48 hours లో ఆ రిపోర్ట్ కూడా వస్తుందండి. సో ఇప్పటిదాకా దీనికి సంబంధించి 48 hours లో ఒక రిపోర్ట్ వస్తున్నాను కదా, అది ఏమైనా పంపించడం జరిగిందా? నిన్న కలెక్టర్ గారు, మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తో పాటు ఈ ఫీల్డ్ లో 4-5 వీధుల్లో తిరగడం జరిగింది. తిరిగేసి ఫీడ్బ్యాక్ తీసుకొని రిపోర్టు, వాటర్ దీని గురించి కూడా శాంపిల్స్ తీసి బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ కోసం గుంటూరు ల్యాబ్ కు పంపించడం జరిగింది. రేపు సాయంత్రం, ఎల్లుండి ఉదయం కల్లా ఆ వాటర్ అనాలిసిస్ రిపోర్టు, మనకి ఏదైనా బ్యాక్టీరియల్ కంటామినేషన్ అని ఉంటే మాత్రం ఆ రిపోర్ట్ వస్తుందండి. సార్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వాటర్ టెస్టింగ్ చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ? రిపోర్ట్స్ చూస్తే ఏమని చెప్పొచ్చు దీన్ని? ఇప్పుడు మేము శాంపిల్ తీసామండి, స్పాట్ టెస్ట్లు ఇక్కడ చేసేస్తాం. కొన్ని నైట్రేట్, ఈసీ, టీడీఎస్, పిహెచ్ అటువంటి ఇక్కడే చేసేస్తామండి. మిగతా బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ మాత్రం స్టెరైల్ బాటిల్ కలెక్ట్ చేసి. అంటే మొత్తం ఎన్ని టెస్టులు చేస్తారు ఇక్కడ స్పాట్ లో? కెమికల్ కండక్టివిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, టీడీఎస్, పిహెచ్, నైట్రైట్, అమ్మోనికల్ నైట్రోజన్, 4 రకాల టెస్టులు చేస్తాం. గుంటూరు రీజనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీకి పంపిస్తామండి. అక్కడ కల్టివేషన్ చేసి. అక్కడ ఏ రకమైనటువంటి టెస్టులు చేస్తారు? అక్కడ ఎంపీఎన్ కౌంట్ చేస్తారండి. మోస్ట్ ప్రాబుల్ నెంబర్ కౌంట్ ఆఫ్ కోలిఫామ్ బ్యాక్టీరియా. కోలిఫామ్ బ్యాక్టీరియా ఉందా లేదా చూస్తారు. అది మస్ట్ బి నిల్ ఉండాలి, అది కౌంట్ నిల్ ఉండాలి. అది చూస్తే అది ఉంటే కంటామినేషన్ ఉందంటే రెమెడియల్ మెజర్స్ అవన్నీ సజెస్ట్ చేస్తారు. బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి బ్యాక్టీరియాలజికల్ టెస్టులు అంతా కూడా ల్యాబ్ కి పంపించి చేయిస్తామని చెప్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా నైట్రేట్ టెస్టులకి సంబంధించి కూడా. దీని మీద మనం చూడొచ్చు ఆల్ఫా నాఫ్థల్మైన్, అలాగే సల్ఫానోలిక్ యాసిడ్, అలాగే చూస్తే కనుక వీటిని ఈ రకమైనటువంటి వెసల్లో తీసుకుని వీటిని ఈ నీళ్లలో ఈ ఐటమ్స్ ఈ కెమికల్స్ వేసి కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా టెస్ట్ చేసినటువంటి దాని యొక్క ఏవైతే వాటి యొక్క ఎంత మెజర్మెంట్ ఉందనేది, వాటి యొక్క డెప్త్ ఎంత ఉందనేది కూడా ఇందులో ప్రూఫ్ లో వచ్చేటట్టు, దీని క్వాలిటీ యొక్క వాటర్ యొక్క క్వాలిటీ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ ఈ రకమైనటువంటి మెషిన్ లో మనకు కనిపిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయి, ఈ టెస్టులన్నీ కూడా పూర్తిగా చేసిన తర్వాత, అంటే ఇక్కడ లోకల్ గా టెస్టులు చేసి కూడా ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ కొత్త రాజరాజేశ్వరిపేటలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇక్కడ ఈ రకమైనటువంటి టెస్టులు చేయడానికి కావాల్సినటువంటి ఒక వెహికల్ ని, మొబైల్ టెస్టింగ్ సెంటర్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మురళితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.